తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ఓ తండ్రి, నేను నీయందు నీవు నాయందు ఉండునట్లు వారిని మనయందు ఉండనిమ్ము. యోహాను శుభవార్త 17వ అధ్యాయము 21వ వచనము. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభు అయిన దేవుడు మేము తన కృపతో, ప్రేమతో మరియు కరుణతో నింపునుగాక. ప్రభు అయిన క్రీస్తు యేసు తండ్రి దేవునికి తన శిష్యులను అప్పగిస్తూ వారిని గూర్చి ప్రార్థిస్తున్న సందర్భంలోనిది ఈ వాక్యం. క్రీస్తు ప్రభు తన మధ్య ఉన్న ఐక్యతను, ప్రేమను మహిమపరుస్తూ అభినందిస్తూ తన శిష్యులను కూడా తమ ఐక్యతలో భాగస్వామ్యులను చేయాలని అర్థిస్తున్నారు. ప్రభు తమ వలె వారును ఒకరి కోసం ఒకరు మరియు ఒకరిలో ఒకరిగా ఉండు విధంగా వారిని తయారు చేయమని ప్రభుని అర్థిస్తున్నాడు. దేవునిలో తమ శిష్యులు ఒకటి కావాలన్నది క్రీస్తు ప్రభుని ఆకాంక్ష. పవిత్రంగా, ప్రేమగా, కరుణతో, ఐక్యతతో, మంచితనంతో వారు జీవించాలి. త్యాగపూరితంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలన్న కోరికతో ఉండాలి. తండ్రి దేవుడు క్రీస్తు ప్రభుని వలె వారిలో లోక రక్షణమును కాంక్షించాలి. సువార్తను ప్రకటించాలి. తగ్గింపుతనంతో, వినయంతో వారు జీవించాలి. క్రీస్తు ప్రభునకు తన శిష్యులు కూడా తనతో తండ్రి దేవుని చెంత వాసమై ఉండాలి. అందుకే వారికి సరైన తర్ఫీదునిచ్చి దేవునిపై విశ్వాసాన్ని స్థిరపరిచి తమ జీవితాలను దైవరాజ్య వ్యాప్తికై, సువార్త ప్రచారానికై, క్రీస్తు ప్రభునికై త్యాగం చేసేలా వారిని మార్చారు. వారి బోధనలను ఆలకించి క్రీస్తు ప్రభుని విశ్వసిస్తున్న వారి కోసం కూడా ప్రభువు ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. కాబట్టి క్రీస్తుని అనుచరులమైన మనం కూడా దేవుని యందు ఉండుటకు కావలసిన విశ్వాసాన్ని, ప్రేమను, పవిత్రతను పెంపొందించుకొని స్థిరపరచుకుందాం. ప్రార్థించుదము. పవిత్రుడవైన తండ్రి, మీకు మా వందనం, మీకు మా స్తోత్రం. మేమును మీరు ఐక్యమై ఉన్నట్లే మీ యందు మేమును ఐక్యమయ్యేలా క్రీస్తు ప్రభుని ప్రార్థనతో పాటు మా ప్రార్థనలను జోడించి అర్థిస్తున్నాము. మీ అపార కృప వలన మమ్ము మీతో ఐక్యపరచమని యేసయ్య బలమైన నామంలో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.